వందనాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఇప్పుడు దాకా దేవుని యొక్క ఉత్తమం తెలుసుకున్నాం. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా పాటలతో, వాక్యపట్నముతో, వాక్య ధ్యానముతో దేవుని ఆరాధించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, లోకరక్షక, సర్వేశ్వరుడు అయిన ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా, నీ పాదముల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆయా ఈ ఉదయకాలమునే లేచి నైనా తండ్రి నేను స్థుతించుకోవటానికి, నైనా నిన్ను కీర్తించుకోవటానికి, నీ మాటలనైనా మేము నైనా మాట్లాడుకోవటానికి నీ కృప దయచేసినందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ఇంకొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు. అయా ప్రభువా, నేను నాయన తండ్రి, ప్రభువా వివేకిని నైనా తండ్రి, ఏమీ తెలియదు నైనా తండ్రి. నీవేనా నాలుగు నా పెదవులు, నా జ్ఞానాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చోట మరుగు చేసుకొని మీరు మాట్లాడుతున్నప్పుడు నాయన తండ్రి, ప్రభువా, అయా మా కన్నులు, మా చెవులు, మా హృదయం మీ స్వాధీనంలో ఉండటానికి సహాయం చేయండి. అయా నాయన జూమ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. వినటానికి కావలసిన చెవులు మాకు అందరికీ కావాలి. ఆయా విన్నటువంటివి మా హృదయంలో పదిలపరచుకోవటానికి నీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరూ నాయన తండ్రి శ్రద్ధగా ఉండటానికి కృప దయచేయమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది. మనము యోహాను సువార్తలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట 5వ వచనంలో రాయబడుతున్న మాటను ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే అందులో ఏమి రాయబడ్డదో కనిపిస్తూ ఉంది. చూద్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడనెను. చాలా ఇందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. ఏమిటట? యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూర్చున్నారు. ఒక వివాహానికి వీరు వెళ్ళారు. కానా అనే ఊర్లో ఉన్నటువంటి ఒకరి వివాహానికి వెళ్ళటం జరిగింది. ఏంటయ్యా అక్కడ జరిగినటువంటి విశేషం అంటే, అక్కడ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటుందంటే హెచ్చులు తగ్గులు మనకు కనిపిస్తూ ఉంటాయి. భోజనాల సందర్భంలో కానీ, నీటి సందర్భంలో కానీ, వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఆ ఫంక్షన్స్ లో కానీ జనాభా అందరూ వచ్చినప్పుడు కానీ ఏం జరుగుతాయంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఒక లోటుపాట్లు జరుగుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. ఏమైంది అక్కడ? ద్రాక్ష రసము అనేది అయిపోయింది. అయిపోవటం వలన వారందరూ కూడా ఎక్కడికి వచ్చి అడుగుతున్నారు? యేసుక్రీస్తు వారి తల్లి దగ్గరకు వచ్చారట. తల్లి దగ్గరకు పోవటం ఏంటండి? అన్ని పనులు చేస్తుంది ఎవరు? ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే తల్లికి చెబితే తల్లి చెప్పుద్ది, యేసు ప్రభు వారు వింటారు అనే ఆలోచన అయి ఉంటుంది వాళ్ళది. అలాంటి పరిస్థితుల్లో ఈమెను అడిగితే ఆయన ఏం చెబుతాడో అది చెయ్యండి అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే మాట. ఆయన మనతో కూడా చెబుతూ ఉన్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే మనం చేస్తామా? చేస్తే వచ్చే ఫలితాన్ని మనం చూస్తాం. ఏదైనా సరే దేవుడు మనకు తెలియచేస్తే, దేవుడు మనకు తెలియచేయటము అనేది మనం ఆలోచన చేస్తూ ఉండాలి. తెలియజేస్తే దాని ప్రకారంగా మనం చేయగలిగి ఉండాలి అనేదే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ఆ వివాహంలో ఏం పోయింది? ద్రాక్ష రసం అయిపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు బాణల్లో నీళ్లు నింపండి అన్నారు.
మనం అన్ని ఎప్పుడో చాలాసార్లు ఇది చదువుకున్నదే విన్నదే, కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఇది మొదటిగా చేసినటువంటి గొప్పదైనటువంటి పరిస్థితి. దేవుడు మొట్టమొదటిగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇందులో ఏంటి, అక్కడికే ఎందుకు వచ్చి అడిగారు శిష్యులు అంటే, అంతకు ముందు కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయేమో. మనకు రాసినటువంటి వాటిల్లో మొట్టమొదటిగా మనకు కనిపిస్తా ఉంది. ఇందులో ఏంటయ్యా పరిస్థితి, యేసు ప్రభు వారి యొక్క తల్లి గారు వచ్చినట్లుగా కనిపిస్తుంది అక్కడికి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మరియా యేసు తల్లి. అనబడినటువంటి ఈమెకు ముందుగా చేయబడినటువంటి ఈయన యొక్క పెంపుడు తండ్రి ఎవరయ్యా? యోసేపు గారు. యోసేపు గారికి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్నారు అని గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉంది. ఆయనకు ఉన్నటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు అందులో. మీ సహోదరులు వచ్చారయ్యా అని పిలిచినప్పుడు ఎవరు నాకు సహోదరుడు సహోదరి అనే మాట యేసుక్రీస్తు వారు తెలియజేసినట్లుగా కనిపిస్తా ఉంది. కొంతకాలం బ్రతికిన తర్వాత ఆయన పెద్దవాడై ఉన్న కారణంగా ఆయన మరణించాడు అనే చాలా మంది చెబుతూ ఉంటారు. అందువల్లనే యేసు ప్రభు వారు ఆయన యొక్క తల్లి ఇద్దరు ఫంక్షన్కి వచ్చారు. మనం చూస్తుంటాం యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయములో పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన తప్పిపోయాడు అని తల్లి తండ్రి ఇద్దరు కూడా కొంత దూరం వెళ్ళారు. అంటే మరలా తిరిగి వచ్చారు, ఆయన్ని చూశారు అని రాయబడతా ఉంది. అంటే ఆయనకి 12 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయన తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత తండ్రి యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఇందులో మనం పరిశీలన చేస్తే తల్లి మాత్రమే వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. అప్పటికే ఆయన లేనట్లుగా మనం భావించాలి. ఇక చూస్తే ఈయన ఏం చెప్పాడు వాళ్ళతోటి, చెప్పినటువంటి మాట ఏంటో మనం తెలుసుకుంటూ పోతే ఇందులో ఎంతో గొప్పదైనటువంటి విధానము. నీళ్లు తొట్టుల్లో పోయండి, కొండలు తీసుకొచ్చి పెట్టారు అక్కడ, నీళ్లు తీసుకొచ్చి పోయండి అయ్యా అంటే వాళ్ళు యేసు ప్రభు వారు ఏది చెప్పారో అది చేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. చేయకపోతే ఏమయ్యేది, వాళ్ళకు లోటు కనిపించేది. ఎవరికి కూడా లోటు కనిపించకుండా చేసినటువంటి ప్రభు అక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు. మనం ఆయన చెప్పింది చేస్తే మనకు కూడా ఎలాంటి లోటు లేకుండా చేసేటటువంటి దేవుడు. దాని యొక్క ఫలితము మనకు కనిపిస్తుంటది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఏం జరిగింది, నీళ్లు అందులో పోయగానే రంగు మారింది. నీ రంగు ఏంటి, ఆ రంగు మారాలి. రెండవది రుచి మారింది. ఎంత శ్రద్ధగా ఉంది ఇవన్నీ కూడా. తర్వాత వాసన మారింది. పాత నిబంధన కాలంలో ఈ మూటికి కూడా చాలా విలువైనటువంటి సంఘటనలు మనం పరిశీలన చేయొచ్చు. రంగు మారటము, రుచి మారటము, తర్వాత వాసన మారటము, ఇది ఎంత గొప్ప మేలు వారికి కలిగిందో మనం చూడొచ్చు. ఇలాంటివి వాళ్ళు ఏం చేశారంటే విందు యజమాని దగ్గరికి వెళ్ళారు. అక్కడికి పోతే అతను త్రాగి ఒక సంగతి చెబుతున్నాడు. మొట్టమొదట్లో ఎవరైనా సరే చెడ్డది పోయరు, మంచిది పోస్తారు, ఆ తర్వాత చెడ్డది పోస్తారు. కానీ మీరేం చేస్తున్నారు, మంచిది చివర్లో పోస్తున్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. చివర్లో ఎందుకు ఆ విధంగా మారింది అంటే యేసు ప్రభు వారి యొక్క మాట వాళ్ళు వినటము వలన. చెప్పింది చెయ్యండి అంటే వాళ్ళు వినుండాలి కదా. విన్నటువంటి సంఘటన మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆయన మనతో మాట్లాడుతున్నటువంటివి, మనకు చెప్పినటువంటివి మనము చేస్తూ ఉన్నామా? ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే పనుల్లో ఆయనకి ఇష్టమైనటువంటివి మనం చేస్తామా? ఎందుకని చెయ్యలేకపోతున్నాము అనేది మనకు పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో చెప్పబడినటువంటి మాటలు మనం తెలుసుకోవచ్చు. ఏం చెప్పాడు అనేది మనం చూస్తే, అయితే నీవు నిబ్బరము కలిగి ఉం, జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున
చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకు కాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇందులో యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మోషేతో ఏ విధంగా అయితే నేను నిబంధన చేశానో నీతో కూడా అలాంటి నిబంధనే చేస్తాను. మోషేకి నేను చెప్పాను, యెహోషువ అనేటువంటి అతన్ని నీవు అభిషేకించు అని చెప్పాడు. ఇందులో యెహోషువ భయపడతా ఉన్నాడు. ఇంతమంది జనాభాని ఒక్క మోషే గారే నడిపించగలిగాడు, కానీ అది నా వల్ల అవుతో లేదో అనే ఆలోచన అతనికి కలిగింది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి ఇప్పుడు చదువుకున్నటువంటి మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నాడు దేవుడు, నీవు భయపడవద్దు, ధైర్యముగా ఉండు. ఇంతమంది జనాభా ఉన్నారు కదా, వీరిని చూసి నువ్వు భయపడొద్దు, ఎలాంటి లోటు కూడా నేను లేకుండా చేసే దేవుణ్ణి అనే మాట ఇందులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏందట, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండాలి. నిబ్బరం కలిగి ఉండు. ధైర్యంగా ఉండటం వేరు, నిబ్బరంగా ఉండటం వేరు. ధైర్యం చెడినటువంటి వాడికి ఎందుకురా ధైర్యం చెడిపోయి అలా మాట్లాడతావు, నిబ్బరంగా ఉండయ్యా అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు అంటే అర్థం ఏంటయ్యా అంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే అనేక ఇబ్బందులు పడతావు అనే మాట హెచ్చరికగా కనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంది, మోషే నీకు చెప్పిన విషయములలో అన్ని విషయాలు చెప్పాడు కదా, ఆ విషయాలన్నిట్లో కూడా కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏందట, మోషే నీకు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటినీ గురించి ఆలోచన చేస్తూ నువ్వేం చేయాలి, అదే మార్గంలో నడవటానికి ప్రయత్నము చేయాలి అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు ఏం చేయాలి, తొలగిపోకుండా ఆయన చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా అనుసరిస్తూ ముందుకు నడవాలి అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఏందట, నా ధర్మశాస్త్ర గ్రంథంలో దాన్ని నీవు చదివి బోధించాలి. బోధించడమే కాదు, ధ్యానించాలి అనే మాట కూడా రాస్తా ఉన్నాడు. ఏందట ఆయన బోధించాలి, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడ్డదో అది నీవు చదువుకొని ఆకళింపు చేసుకొని దాన్ని ఈ ప్రజలందరికీ తెలియచేయి. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడ్డదో ఎవరికి చెప్పాలట, ఇజ్రాయేలు జనాంగం మొత్తానికి చెప్పాలి. అప్పట్లో మైకులు ఎక్కడున్నాయి, లేవు కదా. స్పీకర్లు ఎక్కడున్నాయి, లేవు కదా. బోరలు ఉన్నాయి, శంఖాలు ఊదినట్లుగా బోరలు ఉంటాయి. బోరలో ఒక్కసారి ఊది అందరూ రండి అనే బోర ఒకటి ఉంటుంది. ఆ బోర శబ్దానికి అందరూ కూడుకుంటారు. 6 లక్షలకు పైగా ఉన్నటువంటి జనాభా అందరూ కూడుకొని ఇదిగో నా మాటలు వినండి అనే మాట ఎట్లా మాట్లాడతాడంటే, అతను ఎత్తైన ప్రదేశంలో నిలబడతాడు. అది ఎత్తుగా ఉన్నటువంటి వాడు మాట్లాడితే అందరికీ వినపడుతూ ఉంటది. బోధించాలి. ధర్మశాస్త్ర గ్రంథములో ఏం రాశారు? ధర్మశాస్త్ర గ్రంథం అంటే అర్థం ఏంటో తెలుసండి, ఒక మానవుడు ధర్మంగా నడుచుకోవటానికి ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయో అందులో రాయబడ్డాయి. ధర్మంగా మానవుడు నడుచుకోవాలి అనేది ఈ విషయాల్లో నడుచుకోవాలి అని అందులో దేవుడు చెప్పి రాపించినటువంటి గ్రంథం అది. దానిని నీవేం చేయాలో తెలుసా, ధ్యానము చేయాలి. మొట్టమొదటిగా నీవు దాన్ని చదివి ధ్యానము చేసి దాన్ని గుర్తు పెట్టుకొని వారికి ప్రజలకు బోధించాలి అని. ఇంకొకటి ఏం చెబుతున్నాడు, నీవు దిగులు పడకు. మోషే గారు కూడా చాలాసార్లు దిగులు పడ్డాడు. అయ్యో, ఇంతమంది జనాభాని నేను నడిపించాలి అంటే ఎంత సామర్థ్యం ఉండాలి, ఆ సామర్థ్యం నాకు ఎలా వస్తుంది అనేది దేవుని మీదనే ఆధారపడి ఆ దిగులు అనేది తీసివేశాడు. దిగులు ఎప్పుడు వస్తుంది, గతించిన కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తూ ఉన్నప్పుడు దిగులు పడతా ఉంటాడు. అయ్యో, నేను చేయలేనటువంటి విషయాలు ఇన్ని ఉన్నాయే, ఇక ముందు నేను చేయగలనా అనే ఆలోచన ఇందులో కనిపిస్తా ఉంది.
ఇందులో నీవు దిగులు పడబాకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో చెబుతున్నాడు. భయపడి ఆగిపోయాడు. దేవుని యొక్క అభిషేకం పొందినా కూడా భయపడతా ఉన్నాడు. లోకాన్ని చూసి ఎవరైనా సరే భయపడి తీరాల్సిందే అనేది ఇందులో చెప్పబడినటువంటి మాట. అప్పటిదాకా లోకం ఎవరి చేతిలో ఉంది? ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు. అందులో దేవుని మాట వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వినకుండా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా మనం సమాజంలో చూస్తే వినకుండా ఉండే వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని మాటలు వినేవాళ్ళు, మంచి మాటలు వినేవాళ్ళు మాత్రం అతి తక్కువగా కనిపిస్తూ ఉంటారు అనేది మనము తెలుసుకొని తీరాలి. దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీవు భయపడబాకు, ధైర్యముగా ఉండు అనే మాట మనకు కనిపిస్తా ఉంది. ఎవరైనా సరే భయపడాల్సిన అవసరము లేదు అనేది మనము గమనించాలి అనేదే నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేనే లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకొని తీరాలి అనేది ఇందులో చెప్పినటువంటి మాట. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో 22వ అధ్యాయంలో 2వ వచనాన్ని, అలాగే 11, 12, 17, 18 వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు. దేవుడు అడిగాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు అబ్రహాంతో, నీకు ఒక్క కుమారుణ్ణి ఇచ్చాను కదా, 100 సంవత్సరాల వయసులో నీకు ఆ కుమారుణ్ణి ఇచ్చాను. నీవేం చేయాలి? అతనిని నాకు బలిగా ఇవ్వు అనగానే ఏం చేశాడు ఇతను? తెల్లవారుగానే తన కుమారుణ్ణి తీసుకొని కట్టెలు అతను నెత్తి మీద పెట్టి నడుచుకుంటూ గాడిద మీద ఎక్కి అలా వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? మోరియా అనబడినటువంటి ప్రదేశంలో దేవుడు చూపించినటువంటి ఒక కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. అది మోరియా కొండ అని ఎక్కడ రాయబడలేదు, కానీ మోరియా అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఒక కొండను దేవుడు చూపించాడు. ఆ కొండలో ఏం జరుగుతా ఉంది అనేది ఆలోచన చేస్తే ఈయన ఇస్సాకును బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. పడినటువంటి ఈయన ఏం జరుగుతుందయ్యా అంటే 22వ అధ్యాయం 2వ వచనము, 11వ వచనము, 12వ వచనము, 17వ వచనము, 18వ వచనాల్లో మనకు దాని యొక్క ఫలితం ఏంటయ్యా అంటే, కత్తి ఎత్తి నరకబోతున్నప్పుడు యవ్వనస్తుడైనటువంటి ఇస్సాకు తిరగబడాలి కదా. వాగ్దాన పుత్రుడు, తండ్రి మాటను జవదాటనటువంటి కుమారుడు అని రాయబడతా ఉంది. తండ్రి మాటను జవదాటనటువంటి ఒక కుమారుడు ఎవరయ్యా? ఈ లోకంలోకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. తండ్రి ఏం చెప్పాడో అది నేను ఆచరించడానికే ఉన్నాను అని యేసు ప్రభు వారు తన మాట ద్వారా ప్రజలకు తెలియచేసినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అలాగే ఇస్సాకు కూడా యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా మనకు కనిపిస్తాడు. తండ్రి చెప్పినటువంటిది ఏదైనా సరే తూచా తప్పకుండా జరిగించి తీరాలి అనే మాట అందులో కనిపిస్తా ఉంది. దాని ఫలితం ఏంది? వేరే ఒక గొర్రెను తీసుకొని వచ్చాడు. దేవుడు తెలియజేశాడు, ఇదిగో అతను వాగ్దాన పుత్రుడు, అతని మీద నీ చేయబట్టడానికి లేదు. అతన్ని బయటికి తీసి, ఇదిగో అక్కడ చిక్కుకొని ఉన్నది, లోకములో చిక్కుకొని ఉన్నది, అది ముళ్ళ కంపల్లో చిక్కుకొని ఉన్నది. అలాంటి దానిని విడిపించి తీసుకొని రా, అది నాకు బలిగా ఇవ్వు. అంతే, నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి వీలు పడదు అనే మాట ఇందులో మనకు కనిపిస్తా ఉంది. చిక్కుబడినటువంటి దానిని మానవులు ఏం చేయాలో తెలుసా? విడిచి తీసుకొని రావాలి. ఒక గాడిద యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళాలి అంటే
శిష్యుని పిలిచి మీరిద్దరు పోయి ఆ ఊర్లో ఒక గాడిద పిల్ల గాడిద ఉంటది, వాటిని ఎత్తుకొని తీసుకురండి అంటే ఆ గాడిద ఎక్కడుందో తెలుసా? తలవాకిట కట్టబడ్డదట. ఇంట్లోకి పోవట్లేదు, బయటికి రావట్లేదు ఆ గాడిద. అక్కడ కట్టబడిన దాన్ని శిష్యులు పోయి ఓడ తీసుకొని వస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసా? శిష్యులు, ఇది ప్రభువుకు కావాలి. వెంటనే వదిలేశాడు. ఎవరైనా ఆ పని చేస్తారా? దేవుని యొక్క మాట వినటము వలన వచ్చే ఫలితము అందులో కనిపిస్తూ ఉంటది. కట్టబడినటువంటి ఈ గాడిదను శిష్యులు, దేవుని యొక్క బిడ్డలు విడవాలి. వాటిని కట్టబడినటువంటి ఆ కట్లు ఊడదీయాలి అనేది మనకి ఇందులో కనిపిస్తా ఉంది. దేవుని యొక్క మాటకు అబ్రహాము గారు ఏం చేశాడు? విధేయత చూపిన కారణంగా కుమారుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళి ఫలితాన్ని పొందినట్లుగా కనిపిస్తా ఉంది. ఇందులో మనం చూస్తే 17, 18 వచనాలు అందులో ఉన్న మాటలు చదవమ్మా. ఏందో ఫలితము? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా ఎంత తోడని చక్కగా ప్రమాణం రాస్తున్నాడండి. యెహోవా చాలు సెలవిచ్చు. చాలు చాలు. ఇందులో అంటున్నాడు, ఇదిగో నీవు నా మాట విన్నావు కాబట్టి, ఒక్కగానొక్క కుమారుని బలిగా ఇవ్వాలి అనుకున్నావు కాబట్టి నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఆ సంతానము వలన ప్రజలందరూ కూడా దీవించబడతారు. ఆ సంతానములో నుండి వచ్చిన యేసు ప్రభు వారి వలన ప్రజలందరూ దీవించబడతారు. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు అనేది ఇందులో మనకు కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నోవాహుతో దేవుడు చెప్పినటువంటి మాట వినొచ్చు. ఏంటయ్యా? ఆదికాండము 6వ అధ్యాయంలో 14 నుండి 16 వరకు చదువుకుంటూ పోతే అందులో నోవాహు అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. చితిసారపు మానుతో ఒక ఓడను చేసుకొని నీవు నీ కుటుంబ సభ్యులు కాపాడబడటానికి దానిని ఒక ఓడగా తయారు చేయి అని చెబితే, ఏంటయ్యా నువ్వు ఓడ తయారు చేసుకోమంటావు? ఇక్కడేమో ఒక చినుకు లేదు, వస్తేనేమో తుఫాన్లు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాము. ఇదిగో ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి చూస్తున్నాము, శాపగ్రస్తమైనటువంటి భూమి నాకు కనిపిస్తా ఉంది. ఇదిగో ఈ భూమి చినుకు లేదు అని ఒక్క మాట కూడా ఈయన మాట్లాడలా. మనం అయితే మాట్లాడే వాళ్ళమే. ఏంటయ్యా ఇక్కడ కట్టమంటున్నావు ఎడారిలో అని మాట్లాడుతా ఉన్నాడు. మనం మాట్లాడతాం, కానీ నోవాహు మాట్లాడలేదు. వెంటనే అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకొని వచ్చి ఓడ కట్టడానికి సిద్ధపడ్డాడు. దానికి వారి యొక్క కుమారులు కూడా సహాయపడ్డారు, కోడళ్ళు సహాయపడ్డారు, భార్య సహాయపడ్డది. అందరూ కలిసి ఒక ఓడను తయారు చేసినట్లుగా కనిపిస్తా ఉంది. దాని ఫలితం ఏంటి? 7వ అధ్యాయం 5వ వచనాన్ని 23వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో దాని యొక్క ఫలితం కనిపిస్తా ఉంటది. అందులో ఏంటయ్యా? అన్ని జీవరాశులు జతలు జతలుగా వచ్చినాయి లోనికి. దేవుడు వాటి యొక్క నోటిని మూసివేశాడు. సింహం వచ్చింది, పులి వచ్చింది. ఒక గాండ్రింపు గాని ఒక గర్జన గాని చేయటానికి వీలు లేదు. బుసగొడతా ఉండే పాము కూడా నోరు మూసుకొని లోనికి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. క్రూర మృగాలన్నీ కూడా తన యొక్క అసలు విషయాన్ని దాచుకొని నోరు మూసుకొని లోనికి వచ్చినాయి. దేవుని యొక్క మాట అంత కఠినంగా ఉంటది. క్రూర మృగాలు వస్తే, క్రూర మృగాలు కూడా ఉన్నాయి, క్రూర జంతువులు, అవి కూడా లోనకు వచ్చి వాటి పక్కనే నిలబడ్డాయి. వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఈ నోవాహు ఏర్పాటు చేసి ఓడలో ఉంచి లోనికి వెళ్ళినప్పుడుగా అప్పుడు ఆ ఓడ యొక్క తలుపు దేవుడు మూసేశాడు అని రాయబడతా ఉంది. జనులతో అంటున్నాడు, అయ్యా ఈ తలుపు తీయటం నా వల్ల ఏది కాదు. తలుపు మూసింది ఎవరు? దేవుడు తలుపు మూసేశాడు.
నేను కాదు, తలుపు మూసింది. కాబట్టి నువ్వేం చేయాలయ్యా అంటే, మొదట్లోనే నేను చెప్పాను కదా నీకు, 120 సంవత్సరాలు ఎడారిలో ఓడ కడతా ఉన్నప్పుడు నన్ను అడిగావు, ఏంటయ్యా ఇక్కడ వాడు కడుతున్నావు, ఇక్కడ ప్రజలే లేరు కదా, నేను పొలం పోతుంటే నువ్వు కనపడుతున్నావు, లేదంటే వ్యాపారానికి పోతున్నప్పుడు నువ్వు కనపడ్డావు, ఎద్దులను కొనటానికి పోయినప్పుడు నువ్వు కనపడి మాట్లాడితే నువ్వు ఈ విధంగా చేశావు. ఏం చెప్పావు? దేవుడు భూమి మీదకి వరదను తీసుకురాబోతున్నాడు, భూమిని ముంచబోతున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు నశించిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా రక్షణ పొందండి, రక్షణ పొందండి అనే మాట అందులో తెలియజేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడతా ఉంది. నోవాహుని గుర్తు చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే అందులో రాసినటువంటి మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అందులో రాస్తున్నాడు, విశ్వాసమును బట్టి కలిగే నీతి అంటున్నాడు. అతను విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ఏది మాట్లాడితే అది చెబితే అది చేయటానికి సిద్ధపడినటువంటి ఆయన చెప్పినది చేసిన కారణంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరలా ఆయన ద్వారా సంతానము కలిగింది, భూమి నింపబడ్డది ప్రజల చేత అని మనం వింటూ ఉన్నటువంటి మాటలను బట్టి కనిపిస్తా ఉంది. అలాగే ఇందులో మనం చూస్తే మోషే గారితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మోషే గారు అన్నారు, అయ్యా మేము ఇంతమంది జనాభాని మేము ఎలా నడిపించాలయ్యా? నడిపించలేకపోతారు, నేను వాళ్ళ తలబిరుసోళ్ళు. ఇజ్రాయేల్ జనాంగం ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఏది నమ్ముతారో దాన్ని నమ్ముతారు, పక్కన ఎవరు చెప్పినా వినరు. దేవుడు మిమ్మల్ని రక్షించటానికి అక్కడ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడయ్యా అని చెబితే వాళ్ళలో చాలా మంది కొంత దూరం నడిచిన తర్వాత అనుమానాలు వస్తాయి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నాక కొంతకాలం గడిచిపోయిన తర్వాత చాలా మందికి అనుమానాలు జాస్తిగా ఉంటాయి. ఈయనేదో చెబుతున్నాడు కానీ ఇంత దాకా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను నమ్ముకున్న దానికి ఫలితం ఏమీ రాలేదు అనే ఆలోచన కలుగుతూ ఉంటది. ఇదిగో ఈ ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారయ్యా అంటే అనేక ఇబ్బందులు మోషేని పెట్టారు. మోషే గారిని మనం పరిశీలన చేస్తే ఎప్పుడు ఒక మాట కూడా తూలనటువంటి ఆయన ఒకే ఒక మాట తూలిన కారణంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని చూశాడు, కానీ అందులో ప్రవేశించలేకపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఈయన చెప్పినటువంటి మాట ఏంటయ్యా? నిర్గమకాండము 40వ అధ్యాయము 1వ వచనాన్ని 16వ వచనాన్ని మనం గమనిస్తే అందులో అంటున్నాడు, మోషేతో చెప్పినటువంటిది ప్రత్యక్ష గుడారము అనే మాట రాస్తున్నాడు. దానిని గుడారములో మందిరాన్ని నిలబెట్టు, అక్కడ మందసము నిలువబెట్టవలెను అనేది తెలియజేస్తున్నాడు. ఇందులో 3 పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రత్యక్ష గుడారము, మందిరాన్ని నిలబెట్టాలి, మందిరములో మందసాన్ని నిలబెట్టాలి అంటున్నాడు. మనం నిర్గమకాండంలో మనం పరిశీలన చేస్తే 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మనం పరిశీలన చేస్తే ఈ ప్రత్యక్ష గుడారము అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంచాలి, అందులో అన్ని క్రమముగా రాయబడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మందిరము అన్నాం కదా, ప్రత్యక్ష గుడారము అన్నాము. గుడారంలో ఏముండాలి? అది ప్రత్యక్ష అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అందులో ఉంటది. ఆయన యొక్క ఉనికి ఉండేటువంటి ప్రదేశము.
ఆ ప్రదేశం ఎలా ఉండాలో ఆయనే వివరిస్తూ ఉన్నటువంటి మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో మందసము అనబడినటువంటి మాట కూడా కనిపిస్తా ఉంది. ఇందులో నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఆ మందసం యొక్క పొడవు ఎంత ఉండాలి? 2.5 మూరలు పొడవు ఉండాలి, వెడల్పు 1.5 మూర ఉండాలి, ఎత్తు 1.5 మూర ఉండాలి అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఉంచాల్సినటువంటి సామాగ్రి మనకు నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే తెలుస్తుంది. ఆ మందసంలో ఏమేమి ఉండాలి? మందసము అంటే గుడారంలో ఏమి ఉండాలి? ఇందులో ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మొట్టమొదటిది మందసము తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏముండాలి? గుడారంలో మందసాన్ని గుడారంలో పెట్టాలి. సముఖపు రొట్టెల బల్ల ఒకటి ఉండాలి. దీప వృక్షము అనబడినటువంటి అందులో ఉండాలి. నెంబర్ 3, గుడారమును కట్టడం ఎలాగో 26వ అధ్యాయంలో 1వ వచనం నుంచి రాయబడతా ఉంది. అందులో ఇంకా 4వది ఏంటంటే ఆవరణములో బలిపీఠం ఉండాలి. ఇది 27వ అధ్యాయంలో రాయబడతా ఉంది. అసలు ఆవరణం ఎలా ఉండాలి అనేది ఇందులో మనకు తెలుస్తూ ఉంది. ఆవరణము అంటే ముందు భాగము జనాభా కూర్చోవటానికి ఏర్పాటు చేసేది. అది ఎంత ఉండాలంటే 100 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు. మూర అంటే ఆ పెద్ద మూరలు, అవి మన మూర కాదు. అలాంటి మూరలతో మనం చూస్తే 200 అడుగులు 250 అడుగులు ఉండాలి. ఇందులో మనం పరిశీలన చేస్తే ఆవరణ అలా ఉంటది. తర్వాత యాజకులు ఉన్నారే, అందులో ప్రార్థనలు చేయటానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలా ఉండాలి అనేది కూడా 28వ అధ్యాయంలో తెలియజేయబడతా ఉంది. వాళ్ళ వస్త్రాలు సపరేట్ గా ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి యాజకులైనటువంటి సేవకులు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారో మనకి తెలుస్తూనే ఉంది. మనము యాజకుల యొక్క వస్త్రాలు ఎలా ఉండాలో, వాటిని ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలో అందులో రాయబడతా ఉంది. యాజకుల్ని ఎట్ట పడితే అట్ట లోనకు పంపించడానికి వీలు పడదు. దేవుని యొక్క మాటలు తెలియజేయాలన్నా, దేవుని మార్గాన్ని ప్రజలకు బోధించాలన్నా ఎట్లా పడితే అట్లా చేయటానికి వీలు లేదు. వారిని ప్రతిష్ఠించాలి అని రాస్తున్నాడు. ప్రతిష్ఠ చేయాలి వారిని అనే మాట అందులో 29వ అధ్యాయము మనం చదువుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అంతటితోటే ఊరుకోవటానికి లేదు. యాజకుడు పోయి ఎక్కడ పడితే అక్కడ చెప్పటానికి లేదు. ఇందులో గుడారమును ప్రతిష్ఠించాలి. గుడారం ఎక్కడ వేయాలి, దాన్ని ఎలా వేయాలి, అదంతా కూడా మనకు 29వ అధ్యాయం 36వ వచనం నుండి మనకు రాయబడతా ఉంది. ఇందులో గుడారం యొక్క ఉద్దేశం, గుడారం వేస్తున్నారు కదా, దాని ఉద్దేశాన్ని గురించి మనకి 43వ వచనం నుండి రాయబడతా ఉంది. అందులో ఇంకొకటి ఏందయ్యా, ధూప వేదిక. ఆ గుడారంలో ఈ యొక్క వేదిక ఒకటి ఉంది, ధూపం వేసేది. మనం చాలా మందిరాల్లో చూస్తూ ఉంటాం. ఇది సహజంగా RCM చర్చెస్ లో జరుగుతూ ఉంటది. మిగిలిన వాటిల్లో అతి తక్కువ సంఘాలలో జరుగుతుంది. ధూపము వేయటము, వాక్యానికి ముందు ధూపం వేస్తారు. ధూపం వేసి దాన్ని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠిస్తారు అనేది మనకి రాయబడతా ఉంది. ఇందులో ప్రాణ పరిక్రయ ధనము అనేది అందులో కనిపిస్తా ఉంది. 30వ అధ్యాయం 11వ వచనంలో చూడాలి. తర్వాత పైన మనుషులు వచ్చేటప్పుడు గంగాళము ఒకటి పెడతారు. ఆ గంగాళం పరిస్థితి కూడా 30వ అధ్యాయంలోనే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ గంగాళము వగైరా ఉంటది కదా. గంగాళం ఎందుకు పెడతారు? నీళ్ళతో నింపి కాళ్ళు కడుక్కోవటానికి. ఎట్లా పడితే అట్లా మందిరాల్లోకి పోవటానికి వీలు పడదు. అక్కడ ఇప్పుడైనా సరే ఒక బకెట్ దాంట్లో నీళ్లు పెట్టి బయట పెట్టాలి. వచ్చేవాళ్ళు మందిరంలోనికి అది కాళ్ళు కడుగుకొని లోనికి రావాలి. అంతేగాని బజార్లో తిరిగేసి ఎట్టబడితే అట్ట మందిరంలోనికి రావటానికి లేదు. ఎందుకంటే అది ప్రతిష్ఠించబడినటువంటి స్థలము, దేవుని యొక్క ఉనికి ఉన్న స్థలము. చెప్పులు వేసుకొని మందిరానికి రావటానికి లేదు, బయట విడిచిపెట్టాలి. మోషేతో దేవుడు మాట్లాడాడు కదా, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. పొగ అగ్నిగా మండుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఇదిగో ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము,
నీ చెప్పులు విడిచిరా అనగానే చెప్పులు విడిచి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. పరిశుద్ధ ప్రదేశాల్లో ఎప్పుడు కూడా చెప్పులు ఉంచటానికి లేదు. చెప్పులు విడిచి కాళ్ళు కడుగుకొని మందిరంలోనికి రావాలి. ఇందులో ఏంటయ్యా అంటే 13వ విషయం అభిషేక తైలము కనపాల. అభిషేకించటానికి తైలము, అభిషేకించబడినటువంటి తైలం ఉంటుంది అక్కడ. ఆ తైలము ద్వారా రాజులను అభిషేకించారు. సమయలు గారిని చూసినట్లయితే రాజులను అభిషేకించేటువంటి గొప్ప శక్తిని, జ్ఞానాన్ని దేవుడు సమయాలకు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఏలి అనబడినటువంటి ప్రవక్తని పక్కకు తీసి పడేశాడు. ఏలి యొక్క పిల్లల్ని పక్కకు తీసేశాడు. సమయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమయేలు ద్వారా రాజులను అభిషేకించేటువంటి పరిస్థితి. గొర్రెల కాపరిని అభిషేకించటం, దేవుడు అతనికి ఎవరిని అభిషేకించమని చెబుతాడో వారిని అభిషేకించే పరిస్థితి ఈ తైలము ద్వారా ఉంటది. ఇది ఎక్కడ ఉంటది? గుడారంలోనే ఉండాలి దేవుని ఎదుట. ఇంకా ఏందయ్యా, ధూపం వేయటానికి కావలసిన ద్రవ్యము అక్కడ ఉండాలి. 30వ అధ్యాయంలో 34వ వచనం నుండి రాయబడతా ఉంది. ఇంకొకటి ఏందయ్యా అంటే 15, గుడారాన్ని కట్టటము. కట్టవలసినటువంటి వాళ్ళు ఎవరు? ఎట్లా పడితే అట్లా, ఇదిగోనయ్యా నేను ఒక సిమెంట్ కట్టిస్తాను కట్టు అని అన్యుడు అంటే తీసి పక్కన పడేయటమే. ఎవరు కట్టాలి? గుడారాన్ని కట్టవలసిన వాళ్ళు 31వ అధ్యాయం మొదటి నుంచి రాయబడినటువంటి మాట కనిపిస్తా ఉంది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఆయనే రక్షకుడు అని ఎవరైతే అనుకుంటారో, హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంచుకుంటారో వాళ్ళు కట్టాల్సింది మందిరాన్ని. ఎవరు పడితే వాళ్ళు నిలబెట్టి ఇది దేవుని యొక్క మందిరం అనటానికి వీలు లేదు. అలాగే 16వ వచనంగా మనం మాట్లాడుతున్నాం. విశ్రాంతి దినాన్ని గురించి చివరిగా బోధించాడు అక్కడ. విశ్రాంతి దినాన్ని గురించి 31వ అధ్యాయంలో 12 నుండి 17 వచనాల వరకు రాయబడతా ఉంది. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి అనే మాట ఇందులో రాయబడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధన కాలంలో అది పక్కకు పెడితే, కొత్త నిబంధన కాలంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు క్లుప్తంగా తెలియజేయబడినటువంటి మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏలగనక మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో ఒక్క నిమిషం, దీపస్తంభం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మొదటి గుడారంలో కంటే ఈ లోకంలో ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ స్థలము అని రాయబడతా ఉంది. లోకములో ఏర్పాటు చేయబడినటువంటిది అది పరిశుద్ధ స్థలం. ఎంత గొప్పగా రాస్తున్నాడు. అందులో మొదటి గుడారంలో ఏముంటుందట? మొదటి గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి ఇందులో మొదటి గుడారంలో ఏముంటదట? దీపస్తంభం దీపస్తంభము, ఉంటది, బల్లయు, బల్ల ఉంటది, రొట్టెల దాని మీద రొట్టెలు ఉంచబడిన కనిపిస్తా ఉంటాయి. రొట్టెలు. దీనిని పరిశుద్ధ స్థలము అని అంటారు. ఆ పరిశుద్ధ స్థలములో యాజకులు నిలబడి దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉంటారు. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ ఆ స్థలమను గుడారముండును, అందులో ఇక్కడ సువర్ణ. ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర నిలబడతా ఉంది. ఆ తెర దాటి ఎవరు లోనికి పోవటానికి లేదు. అక్కడ నిలబడి మాట్లాడటమే ముందుకి. ఈ గుడారంలో ముందు భాగం ఉంది కదా, ఆవరణము అని ఇందాక అనుకున్నాం. ఆ ఆవరణములోనే ప్రజలు ఉండాలి. ఈ గుడారంలో మొదటి స్థలము పరిశుద్ధ స్థలము. ఆ స్థలంలో యాజకుడు నిలబడి ఉండాలి. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. అందులో ఉంటుంది అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. రెండు ఆ పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి సువర్ణ ధూపార్తి. ధూపార్తి ధూపం వేయటానికి బంగారంతో చేయబడినటువంటిది అందులో ఉంటది. రెండవది నిబంధన మందసం ఉంటది. ఎట్లా? పరిశుద్ధ స్థలంలో ఉంటది. అది ఎట్లా పడితే అట్లా తీసుకురావడానికి
వీలు లేదు. అందువలనే రోమన్ క్యాథలిక్ సంఘము ఏం చేశారు, అతి పరిశుద్ధ స్థలములో ఈ నిబంధన గ్రంథాలు ఉన్నాయి. నిబంధనలు అంటే ఏంటంటే ఆజ్ఞలు. ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు బయటికి తీయలే, వాళ్ళు లోనే ఉన్నాయి. దాంట్లో నుంచే మార్పు రావాలి. కాబట్టి ఒక ఆయన అందులో ఎవరో పరిశుద్ధ స్థలంలో ఉంటూ దీపస్తంభాన్ని, బల్ల ఇవన్నీ చూసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కింగ్ మార్టిన్ లూథర్. ఆయన ఒక్కసారిగా ఏమవుతుందో చూద్దామని దేవుని ప్రార్థన చేసి అప్పటి నుంచి మార్పు కోసం ప్రార్థన చేసిన ఆయన లోన నిబంధన గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చాడు. అందువల్ల మార్పు జరిగింది. అందులో నిబంధన మందసము ఉన్నది. ఆ మందసములో ఇందులో నిబంధన మందసము అన్నదే ఆ మందసం. ఇందాక చెప్పుకున్నాము, 2.5 వెడల్పు పొడవులు ఎత్తులతో ఉంది. అది మందసం. ఆ మందసాన్ని గురించి మనం ఇందాక చదువుకోవాలి, కానీ సమయం తక్కువగా ఉంటది కాబట్టి చదువుకోలేదు. ఇందులో ఉండాల్సిన ఆ మందసంలో ఏముంది? మన్నాగల బంగారు పాత్రయు, బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు. ఈ 3 ఉన్నాయండి మందసంలో. ఆ మందసాన్ని పట్టుకొని నడిస్తే దేవుని యొక్క ఉనికి మందసంలో ఉంటది. ఆ మందసాన్ని అపహరించుకుపోయినటువంటి వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి మళ్ళీ పాలెంలో వదిలేశారు. ఆ మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు. వానకు తడిసింది, ఎండకు ఎండింది. దాన్ని చూసినటువంటి వాళ్ళు మరలా తీసుకొని వచ్చారు. ఎవరైతే దాన్ని ఆదరించి ఉంచారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో మనకి చూస్తూ ఉంటే మొదటి గుడారం వరకే యాజకులు పోవాలి. మనకి ఏందయ్యా అంటే 2వ గుడారంలోనికి వెళ్ళాలి కదా. ప్రధాన యాజకుడు, యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 2వ గుడారంలోకి ప్రవేశిస్తాడు అనేది మనం చూడాలి. ఇతను యాజకుడైనా కూడా కింగ్ మార్టిన్ లో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క గుడారంలో ఉన్నటువంటి, అందులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి వీటిని చూసి అందరికీ తెలియజేయటము జరిగింది అనేది ఇందులో మనకు తెలుస్తూ ఉంది. దానిని నిర్మించినటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. అందులో నిర్మించిన కారణంగా దేవుడు భూమి మీదకి దిగి వచ్చి గుడారములో ఉండటానికి ఏర్పాట్లు జరిగినాయి. లేకపోతే దేవుని యొక్క ఉనికి భూమి మీద ఉండేది కాదేమో. మోషే కాలములో అంత గొప్పదైనటువంటి విషయం. దేవుడు మనుష్యులతో నడవటానికి, మనుష్యులతో ఉండటానికి సిద్ధపడి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఇందులో మనం చూస్తే ఇంకొకరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మందితో మాట్లాడాడు, కానీ ఇందులో సమూయేలు ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సమూయేలు ప్రవక్తని దేవుడు ఆశీర్వదించాడు కదా. మనం చదివితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10 నుండి 12 వరకు 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, యెషయి అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నీ వెళ్ళు. ఎందుకని అంటే ఈ సౌలు అనబడినటువంటి ఆయన నా మాటలు వింటలా, ఇష్టానుసారంగా చేస్తున్నాడు, సోది చెప్పించుకుంటున్నాడు, పోయి రకరకాలైనటువంటి దుష్టక్రియలు ఆయన్ని చేస్తున్నాయి. దేవుని యొక్క ఆత్మ విడిచిపోగానే దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక దురాత్మ వస్తుందట. అందులో రాశాడు, ఎక్కడి నుంచి దురాత్మ వచ్చింది అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చిందట. యెహోవా వద్ద నుండి పర్మిషన్ తీసుకొని రావాలి ఏదొచ్చినా కూడా. ఎందుకని దేవుని చేత అభిషేకించబడినటువంటి సౌలు అతను. దావీదుకు చాలా సార్లు దొరికాడు సౌలు, కానీ చంపలేదు. కారణం ఏంటయ్యా? దేవుని చేత అభిషేకించబడినటువంటి వాని జోలి ఎవరు పోవటానికి లేదు. ఇందులో ఈ యొక్క యెషయి దగ్గరికి సమూయేలు గారు వచ్చారు.
యెషయాకి ఎంతమంది పిల్లలు తెలుసండి? 7 7 కుమారులు 8 మంది ఉంటారు. సమూయేలు వచ్చి, అయ్యా నీ పిల్లలు ఎంతమంది ఉన్నారు పిలువు అంటే, 7 ఉన్నారు ఇక్కడ అని పిలిచాడు. 7 చూస్తే 7 వల్ల కాదయ్యా, నేను చెప్పే మొయ్యటం, నా కాడి మొయ్యటం వాళ్ళ వల్ల కాదు అని అన్నప్పుడు, ఏమయ్యా యెషయా ఇంకెవరన్నా ఉన్నారా అంటే, ఇంకొకడు ఉన్నాడు చిన్నోడు, వాడు గొర్రెలు కడతారు. గాయటానికి పోయాడు. అంటే ఎంతమంది? 8 మంది. 8 మంది అయ్యారు. ఉన్నటువంటి వాళ్ళు 7 పనికి రాకపోతే దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? గొర్రెల కాపరి. గొర్రెలు గాయటానికి పోయినాడు ఒక రాయి మీద కూర్చుంటాడు. కానీ దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? సింహాసనం మీద కూర్చునే పరిస్థితిని ఏర్పాటు చేశాడు. గొర్రెలను కాచే పరిస్థితి ఇక్కడ మామూలు గొర్రెలైనటువంటి ఈ గొర్రెలు కాస్తుంటే, మానవులుగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డల్ని కాచే ఆ గొర్రెలను గాయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు. ఎంత గొప్ప విధానం ఇందులో కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథకర్త రాస్తున్నాడు. 18వ వచనం చదువమ్మా. 16వ అధ్యాయము. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. ఇదిగోనండి చదవండి. మోషేగా ఈయనతోటి మాట్లాడుతున్నాడు. సౌలు దగ్గరకు వచ్చి దెయ్యం పట్టంగానే వస్తున్నారు. అది కాస్త పక్క తొలుగుద్దుగా దెయ్యం అప్పుడప్పుడు పాపం. ఆ పక్కకు తొలగినప్పుడు సేవకులు వచ్చాయ్యా, మేము పలానా ఆయన్ని చూసాము, ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు. దావీదు మహారాజు అందవిహీనుడు కాదు. ఎలాంటి వాడట? రూపసియునై ఉన్నాడు. రూపసియు. ఉన్నాడు. యుద్ధ రూపసియు, నేర్పరియు యుద్ధశాలియు మాట నేర్పరియు నేర్పరి. చమత్కారంగా గోలియాతు వాయింపగలడు. యుద్ధానికి పోతుంటే కవచాలు ఇచ్చాడు. సౌలు గారు దావీదుని చూడంగానే జాలి కలిగింది పాపం. అరే ఇట్లా ఎట్లా పోతావు, ఏమి లేకుండా వచ్చావే. వాడా చూస్తే 6 జాములు ఉన్నాడు, ఒక స్తంభం ఎత్తున్నాడే, నువ్వు ఆయన దగ్గరికి పోతే చంపేస్తాడయ్యా. కాబట్టి నీకు నేను ఒక శిరస్సు నుండి పాదం వరకు ఉండేటువంటి ఏమిస్తాడు? కవచం ఇస్తానన్నాడు. కవచాన్ని ఇస్తున్నాను. దేవుడిచ్చే కవచం అదే. ఎఫ్సీఎల్కి రాసిన పత్రికలు మనం ఎప్పుడు చదువుకుంటాం కదా. సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, ఒక డాల్ని ఇచ్చాడు, రకరకాలైనటువంటి యుద్ధ పరిస్థితులన్నీ ఏర్పాటు చేసి ఇంక బాగుంటే దావీదు మహారాజు చూశాడు, తొడుగులు తన అన్ని చూసి, ఇదేంది ఇవన్నీ ఎందుకు, నాకు ఎవరు తోడున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క తోడు నాకుంది. కాబట్టి ఇవన్నీ నాకు అవసరంలా. నేను సూర్యుడిని అనిపించుకోవటానికి దేవాది దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. అన్ని తీసి అక్కడ పడేసి పోతాడు. అన్నలందరూ వచ్చారు. ఒరే నాయన నువ్వెందుకు వచ్చావురా, మా బాధలు ఏమో మేము పడుతున్నాము, నువ్వు ఒక్కడవన్నా మిగిలిపోరా అని బతిలాడతారు. నేను గోలియాతును చంపటానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు అని ఒకే ఒక రాయి తీసుకొని, గులకరాళ్ళు ఆయన దగ్గర 7-8 ఉంటాయట, అందులో ఒకటి తీసి ఒక్క దెబ్బ కొట్టంగానే నొసల మీద తగిలి ఒక బోర్లా పడ్డాడు, చచ్చిపోయాడు. ఎవరు తోడుంటే జరిగింది ఇది? యెహోవా తోడుంటే దేవుని యొక్క తోడుంటే ఆశీర్వాదము. ఏంటయ్యా? దేవుడు ఆయనతో మాట్లాడి పోనివు గోలియాతు దగ్గరికి అని చెప్పిన కారణంగా వెళ్ళాడు. వెళ్ళిన కారణంగా గోలియాతు చచ్చిపోయాడు. లోకములో ఉన్న అపవాది నిన్ను ఎదుర్కొనే పరిస్థితి ఉండనే ఉండదు దేవుడు నీతో మాట్లాడినప్పుడు. సహోదరుడు ఆలోచన చేస్తున్నావా? పేతురు గారితో దేవుడు యేసు ప్రభు వారు మాట్లాడాడు, నీ ధోనిని లోనకు తీసుకుపో, చేపలు పట్టు అంటే అప్పుడు ధోనిలు కడుగుతా ఉన్నాడంట చేపల వల. ఏంది రాత్రి అంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప పిల్ల కూడా దొరకలేదయ్యా అంటే, పోలానికి లోతునికి నడిపించు, నేనున్నా నీకెందుకు. 153 గొప్ప చేపలు పడ్డాయట. దేవుని యొక్క మాట వినటము వలన వలలు పిగిలిపోయేంతగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి.
దేవుని యొక్క మాట వినటం వలన విన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడతారని మీకు అందరికీ తెలియజేస్తుంది. ఈయన మాటలు ముగిస్తారు. దేవుడి కొద్ది మాటలను మన వెనుకిడిలో దీవించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహోన్నతుడైన మా దేవుడు